సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సాధారణంగా పిల్లలు చెవిలో నొప్పి వస్తుందని కంప్లైంట్ చేసేటప్పుడు పేరెంట్స్ అంత తొందరగా డాక్టర్ని అప్రోచ్ అవ్వకుండా ముందుగా ఇంటి చిట్కాలని పాటిస్తూ ఉంటారు. లైక్ కొబ్బరి నూనె కొంచెం వేడి చేసి చెవిలో పోయటం, లేదని అంటే ఏదైనా చెవిలో మందు వేసి గులిమిని తీయడానికి ట్రై చేయడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. నొప్పి తీవ్రత అనేది ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు డాక్టర్ని అప్రోచ్ అవ్వడం చేస్తూ ఉంటారు. సో ఇలా చిన్నపిల్లల్లో ఇన్ఫెక్షన్ ప్రబలి ఉంటుండగా సో ఆ తీవ్రతను ఇంకా నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది? సో ఎలాంటి ఇన్ఫెక్షన్స్కి దారితీస్తుంది? చెవిలో ఏం జరుగుతుంది? ఈ విషయాలపై అవగాహన కల్పించేందుకు మనతో పాటు ఉన్నారు ఈఎన్టీ సర్జన్ డాక్టర్ ఆంజనేయులు గారు ఫ్రమ్ ఏషియన్ ఈఎన్టీ హాస్పిటల్, సోమాజిగూడ. హలో సార్. నమస్తే సార్. చిన్నపిల్లల్లో సాధారణంగా ఇయర్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా పిల్లల్లోనే చూస్తూ ఉంటాం. సో లోపల కురుపులు రావటము, చీము కారటం, ఇవన్నీ చూస్తూ ఉంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే డెఫినెట్గా పేరెంట్స్ వెంటనే తీసుకొని రారు. సో ఆ తీవ్రత ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో అప్పుడు తీసుకొస్తూ ఉంటారు. నిజానికి ఆ పిల్లల్లో ఆ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎందుకు వస్తూ ఉంటాయి? సాధారణంగా చిన్నపిల్లల్లో వచ్చే ఇన్ఫెక్షన్ ఏంటంటే మనకి ఆటైటిస్ మీడియా అంటామండి. రెండోది ఏంటంటే ఆటైటిస్ ఎక్స్టర్నా అంటాం. ఈ రెండు కూడా పిల్లల్లో సహజమే. యూజువల్గా పిల్లలకు జలుబు వచ్చి జలుబు తర్వాత చెవులో నొప్పి వస్తే సాధారణంగా అది ఆటైటిస్ మీడియా, జలుబు నుంచి వచ్చిన ఇన్ఫెక్షన్ అన్నమాట. అలా కాకుండా పిల్లలకు జలుబేం లేదు కానీ చెవులో నొప్పి వస్తుంది, చెవుని బాగా యాక్చువల్గా ఏంటంటే ఆ చెవులో ఇన్ఫెక్షన్ ఉంది అనటానికి మొదటి సైన్ ఏంటంటే మనం చెవిని కొంచెం టచ్ చేసినా వాళ్ళు ఏడవటం మొదలు పెడతారు. దట్ ఈస్ ద ఫస్ట్ సైన్ అనమాట, చెవులో ఇన్ఫెక్షన్ వచ్చింది. ఎస్పెషలీ బయట చెవులో. అది సాధారణంగా ఏంటంటే ఇన్ఫెక్షన్స్ రావడానికి కారణం బ్యాక్టీరియల్ అయినా కావచ్చు, ఫంగస్ అయినా కావచ్చు. ఇంతకుముందు ఏంటంటే చిన్న చిన్న మన చేతి మీద పొట్ట మీద వచ్చిన చిన్న చిన్న కురుపులు లాంటివి, దాన్ని ఫిరంకిల్స్ అంటాం. అలాంటివి చెవులో వచ్చి చెవులో నొప్పి వస్తూ ఉండేదన్నమాట. కానీ ఇవాళ ఆటైటిస్ ఎక్స్టర్నా, దాన్ని ఫంగల్ ఆటైటిస్ ఎక్స్టర్నా అంటాం, అది కూడా ఎక్కువైపోయింది అనమాట. సో సాధారణంగా ఏంటంటే ఈ ఫంగల్ ఆటైటిస్ ఎక్స్టర్నా నుంచి కానీ బ్యాక్టీరియల్ ఆటో అంటే ఈ చెవిని ఆటో అంటాం అనమాట. బ్యాక్టీరియల్ ఆటైటిస్ ఎక్స్టర్నా కానీ అది ఫిరంకిలైనా కావచ్చు, చెవి బాగా నొప్పి వస్తుంది, దురద వస్తుంటుంది, పిల్లలు కంటిన్యూస్గా ఏడుస్తూ ఉంటారు. కొంచెం మనం పట్టుకోపోయినా ఆ బయట చెవిని వాళ్ళు ఏడవటం మొదలు పెడతారనమాట. ఇలాంటి సిచ్యువేషన్లో ఏంటంటే ఎప్పుడైతే సివియర్గా పెయిన్ ఉంటుందో పిల్లలకి డాక్టర్ని చూయించడం మంచిదండి. ఎందుకంటే చెవిలో చీము గడ్డ ఉన్నప్పుడు మనం ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకోకపోతే అది పెరిగిద్ది అనమాట. రెండోది ఏంటంటే మనం చెవులో కొంతమంది వేడి నూనె పోస్తుంటారు. ఆ వేడి నూనె నుంచి ఏమవుతుందంటే ఆ ఇన్ఫెక్షన్ ఉన్న చోట ఇంకా స్కిన్ ఎక్కువ కాలటమో, ఇన్ఫ్లమేషన్ ఎక్కువ కావటమో జరుగుతుంది అనమాట. దానివల్ల ఇంకా సివియర్ అయిపోయి చెవంతా మూసిపోయినట్టు అవుతుంటుంది. అలానే ఆ క్షణానికి కొంచెం పెయిన్ రిలీఫ్ ఇస్తుంది అనే ఉద్దేశంతో వాళ్ళు వేడి నూనె పోయడం లాంటివి చేస్తూ ఉంటారు కదా. సో లోపల కర్ణబెరికి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అట్లా చేయడం వల్ల? యూజువల్గా ఈ వేడి నూనె అనేది ఏంటంటే ఓల్డెన్ డేస్లో పోసేవాళ్ళు. కొద్దిగా వేడి నూనె పోస్తే అక్కడున్న బ్యాక్టీరియా చచ్చిపోయిద్దనో లేదా గుబిలి మెత్తబడిద్దనో, కానీ అది మంచిది కాదు. ఆ వేడి నూనె పోయటం వలన ఏమాత్రం మన చెవులో ఇన్ఫెక్షన్ ఉన్నా, చీముగడ్డ ఉన్నా ఆ గుబిల్ నుంచి నొప్పి వచ్చిందంటేనే గుబిల్తో పాటు ఇన్ఫెక్షన్ ఉందని అర్థం. అప్పుడు ఈ నొప్పి ఎక్కువ అవుతుంది, ఇన్ఫెక్షన్ కూడా పెరుగుతుంది. రెండోది, ఆల్రెడీ పిల్లలు ఎప్పుడన్నా చెవు గోపుకు రంధ్రం పడి ఉన్నా, అంటే ఒక్కోసారి ఇన్ఫెక్షన్ నుంచి చెవు గోపుకు రంధ్రం పడిద్ది. అలాంటి టైంలో ఒకవేళ రంధ్రం ఉన్న వాళ్ళు మనం వేడి నూనె పోసామంటే వాళ్ళలో పూర్తిగా వినికిడి తగ్గిపోయే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఆ చిన్న రంధ్రం ఉంటే ఆ రంధ్రం ద్వారా వేడి నూనె అనేది మధ్య చెవులో పోయి ఆ మధ్య చెవులో నుంచి లోపల చెవుకి ఓవల్ విండో, రౌండ్ విండో ద్వారా పోయి కంప్లీట్ వినికిడిని తగ్గించే అవకాశం ఉంటుంది. సో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్పెషల్లీ వేడి నూనె పోయటం ఎట్టి పరిస్థితుల్లోనూ మంచిది కాదండి. ఈ చీము కారుతున్నటువంటి ఈ పుండుల్ని అలానే కొంచెం నెగ్లెక్ట్ చేస్తే ఏం జరుగుతుంది చెవిలో? యూజువల్గా మనం కనుక ఆ చీమి కారే ఫిరంకిల్స్ అంటాం, దాన్ని కనుక మనం నెగ్లెక్ట్ చేసామంటే ఆ ఇన్ఫెక్షన్ అనేది బయట చెవికి వస్తుంది, అంటే పిన్నాకి వస్తుంది. అలానే చెవి వెనక భాగంలో ఉంటుంది, పోస్ట్ ఆరల్ రీజియన్ అంటాం. వీటికి వెళ్ళిపోయి కంప్లీట్గా అక్కడ స్వెల్లింగ్ వస్తుంది అనమాట. తర్వాత అది యాప్సిస్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది, అంటే చీము గడ్డ వస్తుంది. చీముగడ్డ వచ్చినప్పుడు ఏమవుతుందంటే అది కంటిన్యూస్గా పగిలి చీము వస్తూ ఉంటుంది అనమాట. ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. ఒక్కొక్కసారి కొంతమంది పిల్లల్లో ఇమ్యూన్ డిఫిషియన్సీ డిజార్డర్స్ అంటాం, అది బాడీలో ఇమ్యూనిటీ తక్కువ ఉన్నా, లేదా కొంతమందికి మిగతా వ్యాధులు, కిడ్నీ ప్రాబ్లం ఉండొచ్చు, రొమటాలజీ ప్రాబ్లం, అదర్ వ్యాధులకు కూడా మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. దానివల్ల ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళకి సూడోమోనాస్ ఇన్ఫెక్షన్ వచ్చి
అక్కడ ఉన్న బోన్కి ఇన్ఫెక్ట్ అయ్యి సివియర్ ఆస్టియోమైలైటిస్ వచ్చే అవకాశం కూడా ఉంటుందన్నమాట. సో చీమగడ్డల్ని ఆ ఇన్ఫెక్షన్స్ని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ నెగ్లెక్ట్ చేయకూడదు. సో ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్కి ఫస్ట్ సైన్స్ ఏం కనిపిస్తాయి మనకి? ఓన్లీ పెయిన్ మాత్రమే కనిపిస్తుందా, ఇంకా అదర్ సిమ్టమ్స్ ఏమైనా కనిపిస్తాయి? పెయిన్తో పాటు చుట్టుపక్కల ఎర్రగా వస్తుంది అనమాట. దాన్ని ఎరిథెమాటస్ రియాక్షన్స్ అంటాం. అది చెవికి కొద్దిగా ముందు భాగంలోనే రావచ్చు, చెవికి వెనక భాగంలోనే రావచ్చు. దాంతోపాటు మనకి ఈ పిన్న ఏదైతే ఉంటుందో అది కూడా టెండర్గా ఉంటుంది, ఇన్ఫ్లమేషన్ కూడా రావచ్చు. ఇంకోటి ఆ చెవిని మనం కొంచెం చూసినట్లయితే చెవంతా మూసుకుపోయినట్టు ఉంటుంది, స్వెల్లింగ్ వచ్చినట్టు ఉంటుంది. సో పెయిన్ డిశ్చార్జ్తో పాటు చెవి ఆ కెనాల్ అనేది మూసుకుపోయినట్టున్న, చుట్టుపక్కల ఎర్రగా ఉన్న, అది ఎక్యూట్ ఇన్ఫెక్షన్కి సైన్ అన్నమాట. ఎక్యూట్ ఇన్ఫెక్షన్ ఆ పిల్లలకి ఉంది అని అర్థం. దాన్ని మనం ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో దీన్ని డయాగ్నోస్ చేయడానికి, అంటే నిర్ధారించుకోవడానికి ఎటువంటి పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది? ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? యూజువల్గా మనం ఇన్ఫెక్షన్ని ఈజీగా డయాగ్నోజ్ చేయొచ్చండి. ఆటోస్కోపీ విధానం ద్వారా కానీ, మైక్రోస్కోప్ ద్వారా కానీ మనం పిల్లల చెవిని చెక్ చేసినట్టయితే అక్కడున్న ఇన్ఫెక్షన్ అంతా తెలిసిపోద్ది. చీమగడ్డ ఉందా, లేదా మొత్తం కెనాల్ అంతా ఎడిమాటస్ ఉందా, దాంతోపాటు వైట్ ఆర్ బ్లాక్ ఫంగస్ ఏమైనా ఉందా. సో మనం ఆటోస్కోపీ మైక్రోస్కోప్ ద్వారా చెక్ చేసినట్లయితే మనకి ఆల్మోస్ట్ ఎంత ఇన్ఫెక్షన్ ఉంది, ఎంత సివియరిటీలో ఉంది క్లియర్గా తెలిసిపోతుంది అన్నమాట. సో పిల్లల్లో ఇలాంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ చెవిలో రాకుండా ఉండాలంటే పేరెంట్స్ ఎటువంటి ప్రికాషన్స్ పిల్లల పట్ల తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది? యూజువల్గా ఏంటంటే సాధారణంగా కొంతమంది పేరెంట్స్ కాటన్ బడ్స్తో కనుక చెవిని శుభ్రం చేస్తూ ఉంటాయి. ఏంటంటే మనకు ఒక అపోహ ఉంటుంది, చెవిలో గుబులు ఉంటుంది, దాన్ని శుభ్రం చేసుకోవాలని పెద్దోళ్ళు కాటన్ బడ్స్ పెడుతుంటారు. అలాంటిది ఈ కాటన్ బడ్స్ అనేవి చెవిలో పెట్టినట్లయితే కొద్దిగా రబ్ చేస్తే, ఎందుకంటే మనకు తెలుస్తుంది. ఇప్పుడు మనం క్లీన్ చేసుకుంటున్నాం అనుకోండి, పెయిన్ రాంగ్లోనే మనకు తెలిసిద్ది. మనకి ఇంకోరు క్లీన్ చేస్తున్నాం అనుకోండి తెలియదు ఒక్కోసారి, అన్లెస్ అందుట్లో పిల్లల్లో ఇంకా కష్టము. ఎస్పెషల్లీ చెవుల్లో కాటన్ బడ్స్ పెట్టి క్లీన్ చేస్తుంటే అక్కడ కెనాల్ స్కిన్ డ్యామేజ్ అయ్యి ఇన్ఫెక్షన్స్ వస్తాయి. రెండోది ఏంటంటే చెవులో నీళ్లు పోతుంటాయి, ఎస్పెషల్లీ అనైజీనిక్ వాటర్ ఏదన్నా ఉన్నా కూడా చుట్టుపక్కల. కొంతమంది స్విమ్మింగ్కి వెళ్తుంటారు, ఆ స్విమ్మింగ్లో ఫ్లోటింగ్ వాటర్ మోర్ స్టెరైల్, కానీ స్టాగ్నేటెడ్ వాటర్ ఉంటుంది. ఆ వాటర్లో స్విమ్ చేసినా కూడా మన చెవులో ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలానే కొంతమంది స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అది సోరియాసిస్ కావచ్చు, రకరకాల స్కిన్ ఆర్ ఎగ్జిమెటస్ కండిషన్స్ కావచ్చు. ఇలాంటి వాళ్ళలో కూడా చెవులోకి నీళ్లు పోతే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అలానే కొంతమందిలో కంజెనిటల్ నారోయింగ్ ఆఫ్ ద ఇయర్ కెనాల్ అంట, అంటే లోపల చెవి వెలుపల చెవి నేరోగా ఉంటుంది అన్నమాట. స్టీనోస్ ఆఫ్ ద ఇయర్ కెనాల్ అంట. అలాంటి వాళ్ళలో కూడా ఈ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్ఫ్ క్లీనింగ్ పేరెంట్స్ ఎస్పెషల్లీ కాటన్ బడ్స్తో క్లీన్ చేయొద్దండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో పిల్లల్లోని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ చెవులో ఎందుకు వస్తాయి, పేరెంట్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, దీనికి ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయనే విషయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ.